పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో నవ్యాంధ్రప్రదేశ్లో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి మన అందరి ఆరాధ్య దైవం శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా ఆలయ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారి చేతుల మీదుగా తేదీ 10 మే 2024 ఉదయం 10 గంటలకు నిర్వహించబడినది. ఆలయ ప్రధాన కార్యదర్శి కొట్టగుల్లి సింహాచలం నాయుడు గారు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొట్టగుల్లి రామారావు గారు, యాదగిరి శ్రీను గారు, కొమ్మూజి వెంకటరమణ గారు, ఉప సర్పంచ్ బూరెడ్డి రాము గారు, వర్తక సంఘం పెద్దలు, ఉద్యోగ ఉపాధ్యాయ ఆర్థిక సేవా సంఘాల సమక్షంలో ఉత్సవ కమిటీ మరియు ఆలయ కమిటీ సభ్యులు ఉప్పల వెంకటరత్నం, కొట్టగుల్లి రమేష్ నాయుడు, బొడ్డు ముకుందరావు, వెయ్యాకుల సత్యనారాయణ, పోసర్ల గోపి, పలాస బాలన్న, కొట్టగుల్లి పోతురాజు, దాసరి నాగు, బేరా నాని, కిమ్ముడి శివ, సాయి, జీవన్, అప్పి, దిలీప్, అప్పలరాజు, నానాజీ అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సమక్షంలో కార్యక్రమం నిర్వహించబడినది. శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి వార్షిక రాష్ట్ర గిరిజన జాతర 2024 సంవత్సరం గాను మే 19, 20, 21 తేదీల్లో అత్యంత రంగరంగ వైభవంగా నిర్వహించబడును. నమస్కారం అండి. సో ఈ మే నెల 19, 20, 21 జరగబోయే గిరిజన ప్రాంత ఇలవేల్పు శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారి జాతర సంబంధించి ఈ రోజు ఈ పవిత్రమైనటువంటి ఆలయ ప్రాంగణంలో ఏదైతే ఈ 3 రోజుల పాటు జరగబోయే సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి పోస్టర్ ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. సో ప్రతి ఏడాది కూడా మే నెలలో జరగబోయే ఏదైతే అమ్మవారి జాతర మహోత్సవం ఏదైతే ఉందో ఈ సంవత్సరం సో ప్రధాన అర్చకుల వారు కానివ్వండి పెద్దలందరూ కూడా నిర్ణయించిన ప్రకారంగా ఈ నెల 19, 20, 21 అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ఆలయ కమిటీ అదే విధంగా ఉత్సవ కమిటీ కూడా అన్ని రకాలు కూడా సిద్ధం చేసుకున్నాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి సో ఈ పాడేరు నియోజకవర్గం అంటే పాడేరు హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి వర్తకులు అన్ని సంఘాల పెద్దలందరూ కూడా వాళ్ళ యొక్క ప్రోత్సాహం మేరకు వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాల్ని అదేవిధంగా ఈ 3 రోజుల పాటు ప్రజల్ని అదేవిధంగా భక్తుల్ని అన్ని రకాలకు కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేసేదానికి సో ప్రోగ్రామ్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించి ఈరోజు పోస్టర్ లాంచ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 3 రోజుల పాటు కూడా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరగబోతా ఉన్నాయి. అండ్ అదేవిధంగా వేలాది మంది లక్షలాది మంది భక్తులు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలయ కమిటీ అదేవిధంగా ఉత్సవ కమిటీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆలయ ప్రాంగణంలో ఈ రోజు మొత్తం అలంకారానికి సంబంధించిన పెయింటింగ్స్ కానివ్వండి అదేవిధంగా అమ్మవారిని కూడా చాలా ప్రత్యేకంగా అలంకరించడం జరుగుతూ ఉంది. కాబట్టి సో ప్రతి ఒక్క భక్తులు కూడా సో ఈ పండుగకి మా తరపున ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ తరపున అందరికీ ఇదే మా ఆహ్వానం మేము పలుకుతా ఉన్నాము. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చినటువంటి కల్పవల్లిగా ఈ రోజు మోదకొండ అమ్మవారికి ఎంతో ప్రసిద్ధి గాంచినటువంటి అమ్మవారు. అదేవిధంగా స్టేట్ వైడ్ చూసుకుంటే గనక సో మనకి రాష్ట్ర జాతరకు సంబంధించి కూడా ఇది ఒక మంచి పేరుగాంచినటువంటి ఉత్సవం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమ తమ కోరికలు తీర్చుకొని అమ్మవారిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఎప్పుడైతే ఈ పండగ తేదీలను నిర్ణయించారో ఆ రోజు నుంచి ఉత్సవ కమిటీ అదేవిధంగా ఆలయ కమిటీ కూడా ఎంతో చక్కగా చందాల సేకరణ కానివ్వండి ఈ 3 రోజుల పాటు ఏ కార్యక్రమాలు పెట్టాలి ఏ రకంగా అలంకరణ చేసుకోవాలి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసినప్పుడు వాళ్ళకి సౌకర్యాలు ఏ రకంగా కల్పించాలనే ఉద్దేశంతో అన్ని రకాల కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఆ రకంగా తయారవుతున్నారు. చక్కగా చేస్తున్నందుకు మా యాజ్ ఏ చైర్మన్ గా వాళ్ళందరికీ కూడా నా తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అండ్ అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర జాతరకు సంబంధించి అధికారులు కూడా దీన్ని ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ సో ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి మేము ఉన్నామన్న ఒక ధైర్యం వాళ్ళు ఇస్తున్నందుకు నిజంగా వాళ్ళందరికీ కూడా నేను యాజ్ ఎ చైర్మన్ గా వాళ్ళందరికీ 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతో ఉండి అందరూ హ్యాపీగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సో జాతరకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.